ఈ మధ్య కాలంలో మనకి ఈశాన్యం డోర్ అని పెట్టడం జరిగింది. గత 50 ఏళ్ల నుంచి అది వచ్చింది కాన్సెప్ట్. 70 అంటే 60స్ నుంచి వచ్చింది, 50స్ నుంచి. అంటే అంతకుముందు శాస్త్రం బాగా పతనమైనప్పుడు ఈ కొత్త సిద్ధాంతం పట్టుకొచ్చారు. ఆధునికులు పరిశోధన చేసి ఈశాన్యం దగ్గరగా ఉంటే మంచిదని చెప్పేసి, ఉత్తరం అయితే ఉత్తర ఈశాన్యం దగ్గర ఉంటామని చెప్పేసి, దక్షిణాగ్నేయం ఉండాలని చెప్పి, పశ్చిమ వాయువు అని చెప్పి ఉచ్చ స్థానం అన్నది ఒక కాన్సెప్ట్ వచ్చింది. అయితే ఆ కాన్సెప్ట్ ఫాలో అయినప్పుడైతే ఫస్ట్‌లో చెప్పిన డోరే శాస్త్రం దూరంగా ఉంటుంది తప్ప మిగిలిన దగ్గర దగ్గరగానే ఉంటాయి. పెద్ద వ్యతిరేకం కాదు. ఏమీ లేనప్పుడు ఆ శాస్త్రం వచ్చింది. ఒకవేళ మీరు ఇప్పుడు ఇవాళ ఫాలో అవ్వాలంటే ఆ ప్రాచీన కాలంలోనే ఫాలో అవుతున్నారు. గత 12 ఏళ్ల నుంచి నేను దగ్గర దగ్గర. మీకు అయితే దిక్కులు పర్ఫెక్ట్ ఉన్నప్పుడు ఈ సూత్రాలు పనిచేస్తాయి. ముఖ్యంగా ప్రాచీన కాలంలో చెప్పినప్పుడు వాళ్ళు దిక్సాధన చేసి ట్రూ ఈస్ట్‌కి దిక్సాధన చేసిన తర్వాత లేఅవుట్ చేసేవాళ్ళు. తర్వాత ఇల్లు కట్టేవారు. ఆ రోజుల్లో ఇంకా దిక్కులు తిరగడం అన్న కాన్సెప్ట్ లేదు ఆ ప్రాచీన కాలంలో. కాబట్టి వాళ్ళు ఏం చెప్పినా పెర్ఫెక్ట్ ఈస్ట్ అనుకుని, పెర్ఫెక్ట్ నార్త్ అనుకుని చెప్పారు. కాబట్టి మనం ఆ రకంగా ఉన్న స్థలంలో ఈ రూల్ పాటించేయొచ్చు.